గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరుగుతుంది. యేసుక్రీస్తు, అతని తల్లి మరియు ఆయన శిష్యులు ఆ వివాహమునకు పిలువబడిరి. కొంచెంసేపటికి ఆ పెళ్లి విందులో ద్రాక్షరసం అయిపోతుంది. అప్పుడు ఆయన తల్లి, యేసు, ఒక సమస్య వచ్చింది, ద్రాక్షారసం పూర్తిగా అయిపోయింది అని ఆయనతో చెప్తుంది. అప్పుడు ఆయన, అమ్మా, నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అని అంటాడు. అప్పుడు ఆమె మౌనంగా అలా చూస్తూ ఉంటుంది. ఇదంతా ఆయన శిష్యులు చూస్తూ ఉంటారు. అప్పుడు ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పున్నది చేయండి అంటుంది. పరిచారకులు అయోమయ స్థితిలో ఉంటారు. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉన్నాను. యేసుక్రీస్తు ఆ బాణలు నీళ్లతో నింపమని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. యేసుక్రీస్తు అద్భుతం చేస్తాడు. అప్పుడైన వారితో, మీరిప్పుడు ద్రాక్షారసమును ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోతారు. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చిందో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకు మాత్రమే తెలుసుగాని విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయును, నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. పెళ్లి కొడుకు అయోమయ స్థితిలో ఉంటాడు. మరోపక్క ఆనందం. అందరూ ఆ రాతి బాణల చుట్టూ చేరి యేసుక్రీస్తు ద్వారా జరిగిన ఆ అద్భుత కార్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు. గలిలయలోని కానాలో యేసుక్రీస్తు ఈ మొదటి సూచక క్రియం చేసి తన మహిమను బయలుపరచెను. ఆయన శిష్యులు కూడా జరిగిన అద్భుత కార్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు. వారు ఆయన యందు మరింత విశ్వాసం ఉంచుతారు. మనకు అన్నీ అర్థం కాకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచాలని ఈ యథార్థ సంఘటన మనకు తెలియజేస్తుంది. మనం మన సమస్యలను ఆయన యందు పెట్టి ఆయన యందు విశ్వాసం ఉంచితే అసాధ్యమైనది సాధ్యం చేయగల దేవుడు మన దేవుడు.